హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలా మంది హస్బెండ్స్ చాలా మొండిగా ఉంటారు. కొంతమంది అసలు వైఫ్స్ ఆ టైంలో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారంటే వీడిని చూస్తే ఇక కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎంత మంచి భార్య అయినా కొడతారు కూడా, అనుకుంటారు. కొంతమంది కొడతారు, కొంతమంది మనసులో కొడతారు మేడం. ఎందుకంటే చేసేసి మొండిగా కూర్చుంటారు, మొండిగా ఉంటారు ప్రతి విషయంలో. కాలుతుంది వాళ్ళకి, పిల్లల విషయంలో కానీ ఏ విషయంలో చూసుకున్నా. మరి అలాంటప్పుడు మొండి మొగుల్ని అంటే మార్చలేమనుకోండి, మరి పిల్లలు ఆ టైంలో ఎలా తయారవుతారంట? ఎలా తయారవుతారంటే ఫ్రస్ట్రేషన్ గా తయారవుతారు. ఈ మొండితనం అనేది ఒక పొగరన్నమాట. నేను ఇలాగే ఉంటాను, ఏం చేస్తావు నువ్వు, ఏం చేసుకుంటావు చేసుకోపోను, ఇలాగే ఉంటాను అంటే నిజంగానే ఏం చేయలేం. ఈమె కూడా అలాగే అందని ఉండు, ఇద్దరు అలా ఉంటే అసలు ఏంటది, నవ్వుతుంది అక్కడ, ఏమీ అవ్వదు. అంటే ఏంటంటే వాడు మొండితనంగా ఉన్నాడనేది మనం గ్రహించకూడదు. అసలు మనం గ్రహించాము, నీది ఒక క్వాలిటీ, నేను బయట ఎప్పుడు పడకూడదు ఆడవాళ్ళు. ఏంటి దానివల్ల ఏమవుతుందంటే అలాంటి సమాధానాలు వస్తాయి, అడగాలనిపిస్తుంది, అడిగితే అలాంటి సమాధానాలు వస్తాయి. కాబట్టి వాడి చెడుని మనం ఎందుకు పెంచాలి? నీ మొండితనం ఉంటే నీ దగ్గరే ఉంచుకో, మనం యాక్సెప్ట్ చేయొద్దు. మనం ఎలా చేయాలనుకున్నామో ఒక పనిని ఇంట్లో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక నిర్ణయం తీసుకున్నా కానీ ఇంట్లో ఒక పని చేయాలన్న, కొంతమంది అంటారు ఈరోజు మండే ఈ కూర చేయాలి, మెనూ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే హస్బెండ్స్ ఇవాళ ఇదే వండాలి, ఇంతే వండాలి, అది కూడా ఉన్నారు. అది ఎలా అసలు అంటే నువ్వు 7 రకాలే తింటావా, లేకపోతే నెక్స్ట్ వీక్ మారుస్తావా? లేదు, 7 రోజులు ఇవాళ ఈ కూరే తినాలి, ఇవాళ ఈ టిఫినే తినాలి, మంగళవారం ఇదే తినాలి, శుక్రవారం ఇదే తినాలి అని అంటే ఇంకేం లేవా, రకాలు ఏం లేవా బయట తినడానికి? 7 రకాలతోనే తిని 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 చచ్చిపోరా? ఏదో పోనీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకైతే ఏదో ఒకటిలే అని తినేసి పక్కన కూర్చుంటారు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు రకరకాలు తింటారు కదా, అలా కుదరదు. ఆ మెనూ ప్రకారం జరగాలంటారు. అది మొండితనమే కదా. అదేంటండి పిల్లలు పాపం అది అడుగుతున్నారు ఇవాళ అని అంటే, వద్దు ఇదే చేయి, లేదు ఫలానా వస్తువు ఇలా తీసిన చోట పెట్టమని కానీ, తడి టవల్స్ అక్కడ బెడ్స్ మీద వేయొద్దని కానీ, అక్కడ ఏమైనా సపోజ్ బట్టలు ఉంటాయి, ఆ బట్టల మీద తడి టవల్స్ వేసేయడం కానీ, ఇలాంటి పాపం ఇళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తనే తీసి ఇంకా అడిగితే నువ్వు ఆరే, మొండిగా నువ్వు ఆరే, నువ్వేం చేస్తావు అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళ గురించి చెప్పట్లా, ఖాళీగా ఏగలదోలుకుంటారు ఇంట్లో కూర్చొని, వాళ్ళు కూడా చేసే పని ఇది. ఎందుకట? ఇప్పుడు ఎంత వయసు వచ్చినా అలా చేస్తున్నారండి. నీకు ఓపిక తగ్గింది అని అనుకుంటే వాళ్ళకి తగ్గదా? నీకు ఓపిక ఉంది, ఆమెకే లేదు ఓపిక, ఆమెను ఆరేయమంటున్నావు, ఎలా ఆరేస్తుంది? ఎన్నిసార్లు తిరుగుతుంది? కాళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, హెల్త్ ఇష్యూస్ అని ఏజ్ ప్రకారం వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఆ వయసులో కూడా అంత మొండిగా ఉంటావేంటి? ఏంటి నీ గొప్ప ఏంటి అసలు? అలా కాదు. అయ్యో కనీసం వయసులో నువ్వు వెలగబెట్టినా ఒక ఏజ్ వచ్చినప్పుడు సర్దుకుపోవాలి. అయ్యో పాపం తిరగలేకపోతుంది, ఇంకా నేను ఇంతకాలం ఏడిపించాను కదా అని, నా ఈగో సాటిస్ఫై అయింది కదా అని తృప్తి పడి చావాలి. తర్వాత చిన్న చిన్నగా నేర్చుకోవాలి. అబ్బాయి నేను ఎప్పుడు కాఫీ కూడా కాసుకోలేదు, అబ్బాయి నేను ఎప్పుడు మంచినీళ్ళు కూడా ముంచుకొని తాగలేదు అంటే మాడు ఎండిపో, ఇంకొకళ్ళు ఎందుకు తెచ్చి ఇవ్వాలి? నువ్వు ఇస్తున్నావా? అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అలాగే మనల్ని అలవాటు చేస్తున్నారు అని అంటే ఎలా అంటే నైస్గా తప్పించుకోవాలి. ఇప్పుడే వస్తాను, రాకు, మళ్ళీ వాడే తీసుకుని తగ్గుతుంది, అంతే కదా. లేదు నా బద్ధకం ఒక్కొక్కళ్ళకి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అంటుంటారు. దాంట్లోనే మళ్ళీ మొండితనం కూడా ఉంటుంది. దాన్ని ఏంటంటే చూసి చూడనట్టుగా అవాయిడ్ చేయాలి తప్ప, మనం స్పెసిఫిక్గా ఒక దృష్టి పెట్టి దాని మీద మనం మాట్లాడితే పెరిగిపోతుంది వాళ్ళకి. దాంతో వీళ్ళకి ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, వచ్చేవాళ్ళని చూసుకోవాలి, చుట్టాలను చూసుకోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎన్నో తనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనారోగ్యాలు ఉండొచ్చు. ఏ వయసు అయితే ఏముంది, ఉండవా ఇవన్నీ? తలనొప్పి రాదా వయసు అమ్మాయికి? పోనీ రకరకాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? బాధపడాలనిపిస్తుంది హస్బెండ్ని. అవునా కదా? ఏంటి వాడి గొప్ప ఏంటి, వాడి ఎక్కువ ఏంటి? ఒకవేళ ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తే ఇంకా ఎక్కువ అనుకుంటుంది. ఇంట్లో ఉంటే మాత్రం వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ఇలా అనుకుని వచ్చేదానికి ఇంట్లో 100 సార్లు అటు ఇటు తిరిగి అడవా చాకరీ అంతా చేసిందానికి సమానం ఎప్పటికీ కాదు. దానికి ఏమన్నా వాళ్ళు 10 మంది 100 మంది మీద వర్క్ చేయించుకున్న వాళ్ళు, వాళ్ళ జీతాలు ఎంతో కొంత ఇస్తే వాళ్ళకేం పెద్ద బర్డెన్ కాదు. ఈవిడికి ఒక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయికి జీతం కొంచెం, ఆ అమ్మాయికి ఏదైనా డబ్బులు పాకెట్ మనీ ఇవ్వాలన్నా, నువ్వు ఏదైనా చీర కొనుక్కోనాలి, వీడికి బరువు అయిపోతుంది.
మరి ఎంత తేడా ఉంది. నువ్వు ఒక్క అమ్మాయికి నువ్వు పాకెట్ మనీ ఇవ్వలేవు, అంత వర్క్ చేస్తుంది. టైంపాస్గా వెళ్ళి వచ్చేస్తుంటారు చాలామంది. ఆఫీస్లో ఎంతసేపు వర్క్ చేసినా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చదవండి, ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వెళ్ళావు అడగరు. నెల వచ్చేటప్పుడు జీతాలు పడిపోతూ ఉంటాయి. మరి ఈ అమ్మాయికి ఏమొస్తున్నాయి, ఈ ఇళ్ళకి వయసు ఏదైనా వయసు కానివ్వండి, అది 40, 30, 20, 60, 70 ఏదన్నా అనుకోండి. మరి వాళ్ళకి ఆ జీవితకాలంలో సాధిస్తూ కూర్చుంటావా? నీకేనా రిటైర్మెంట్లు, నీకేనా అనారోగ్యాలు, నీకేనా కావాల్సింది రెస్ట్? ఆవిడకి ఏం వద్దా? ఇలా విసిగించి విసిగించి వాళ్ళల్లో ఉన్న రాక్షసత్వాన్ని, వాళ్ళల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని అన్నిటిని బయటికి తీసుకొచ్చేలాగా చేస్తారు. మేము ఇలా కొంతమంది ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు నాగింగ్ అంటారు, సనుగుడు, ఇక సనుగుతా ఉంటారు. ఇక వాళ్ళ సనుగుడు ఎలా ఉంటది అంటే గొనుగుతూ ఉంటూ పని చేస్తూ ఉంటారు. అది అప్పుడు కూడా ఈ వైఫ్స్ అనే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు కదా. నాగింగ్ హస్బెండ్స్ గురించి ఒక మాట. అది దీనికి కూడా చెప్పుకోవచ్చు మనం 2 రకాలుగా. ఒకటి భార్య గయ్యాళిది అనుకోండి, గట్టిగా అడగలేక అంటుంటాడు, సనుగుడు అనమాట. ఇంకొకటి ఏంటంటే భార్య ఏం చేసినా నచ్చదు, అప్పుడు కూడా సనుగుతాడు. మంచిదైనా కూడా ఇప్పుడు 2 కూడా ఎందుకండి, నీకు ఏది కావాలో స్పెసిఫిక్గా డే 1 నుంచి నేను చాలా చోట్ల చెప్పాను. పెళ్ళైన మొదటి రోజు నుంచి నువ్వు ఏ అలవాటు చేస్తావో అదే అవుతుంది. నెత్తెక్కించుకుంటే నెత్తెక్కుతుంది. నువ్వు ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తే అమ్మో మా ఆయనకి ఇలా ఉండకపోతే కుదరదని దానికి అలవాటు పడుతుంది. ఏ అన్నం కూర వండకపోయినా ఏదో ఒకటి తినేద్దాం తాగేద్దాం అని అంటే కూడా దానికి అలవాటు పడిపోతుంది. ఇవాళ కూర చేయాలి అంటే పచ్చడేసి తిందామంటే కూడా ఒప్పుకోనే ఇదిగా కొంతమంది ఉంటారు. అంటే దేవుల్లో నువ్వు ఏది అలవాటు చేస్తే దానికే అలవాటు పడుతుంది ఆ మనస్తత్వం. ఎందుకు స్టార్టింగ్లోనే ఏదైనా అంటుతుంది. మరి అలాంటప్పుడు నువ్వు డే 1లోనే ఆ అమ్మాయిని ఇది పలానా చేసి పెట్టు, పలానా చెయ్యి అని ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడం వల్ల ఆమె ఏది చేస్తే దానికి అలవాటు పడి, ఏదంటే దానికి అలవాటు పడటం వల్ల ఇప్పుడు ఒక వయసు వచ్చేటప్పటికి గయ్యాళిగా తయారైందని నువ్వే ముద్రేస్తావు. నిజానికి గయ్యాళి కాదు అమ్మాయి, గయ్యాళిగా నువ్వు ముద్రేస్తావు. వేసి నువ్వు ఏదైనా అడగటానికి భయపడేది నువ్వే మళ్ళీ. అంతే కదా. ఏదైనా తన సౌండ్ చేసుకుని తనే ఉలికి పడతాడు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని. అలాగా ఇప్పుడు నువ్వు అలవాటు చేసి నువ్వే భయపడుతున్నావు. అలా ఎందుకు? నువ్వే చేసుకున్నది అది. నువ్వు చక్కగా స్పెసిఫిక్గా క్లియర్గా చక్కగా ఇది కావాలి, ఇది చెయ్యి, ఇవాళ ఇది చెయ్యి. వాళ్ళకున్న అలవాటుని బట్టి ఇద్దరు కలిసి చేసుకుంటారో ఆమె చేస్తుందో అది వాళ్ళ పర్సనల్. దాని ప్రకారం అట్లా స్పెసిఫిక్గా ఉండలేని వాళ్ళు కూడా అలా గొణుగుతారు, భార్యని గయ్యాళిం చేస్తారు, అనవసరంగా ఆవిడని గయ్యాళిం చేస్తారు. కొంతమంది ఉంటారులేని భయపడితే నోరేసుకుని పడిపోతారు, అప్పుడు కూడా భర్తలు గట్టిగా అడగలేక సణుగుతారు. కొంతమంది ఏంటంటే ఇంకో రకం చెప్పాను కదా, ఇట్లా వాళ్ళు ఆ రకంగా సనగటానికి అలవాటు పడతారు. ఎప్పుడు సాధిద్దాం భార్యని, ప్రతిదాన్ని తప్పు పడదాము. ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉన్నారనుకో, ఏంట్రా అబ్బాయి ఏంటి ఎంత చెప్పినా ఎలా చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా ఇది ఎక్కువ వేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువ వేస్తుంది, ఒకసారి అడగరా అబ్బాయి, నువ్వే అడగరాదా అమ్మ కొంచెం నాకు ఇది ఎక్కువైంది ఇది తక్కువైందని కొడుకులతో అడిగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక మెల్లగా మొదలు పెడతారు సణుగుడు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటే నీతో వేగలేక చస్తున్నాం మేమందరం. ఇలా ఏదో ఒకదానికి పిల్లల మీద సణుగుతాడు, భార్య మీద సణుగుతాడు. ఈ 2 కారణాల వల్ల సణగటం అనేది అలవాటు అవుతుంది. వీళ్ళకి ఏంటంటే సణుగుతుంటే అదే చెప్తా, ఇలాంటి చిన్న నలుపుడుగా ఉంటాయి కొన్ని విషయాలు రప్చర్గా, వాటిని అసలు పట్టించుకోకూడదు. మనం పట్టించుకుంటే మనకే బాధ. అంటే చెప్పడం చాలా తేలిక, అనుభవించేటప్పుడు నరకమే కనిపిస్తుంది. దీనికి ఏంటంటే సమయస్ఫూర్తి, తెలివితేటలు అవసరం. ఇదే మళ్ళీ మొదటగా వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతిదానికి ఒక తెలివితేటలు ఉండి చావాల్సిందే. ఇప్పుడు తెలివిగా ఉపాయం లేనివాడిని ఊరు బయటికి తరవేయండిరా అన్నారు. తెలివితేటలతో బతకపోతే అనుభవించు అని కూడా అంటారు. నువ్వు నేర్చుకో, అలవాటు చేసుకో, అప్పుడు సమస్య ఏదైనా నువ్వు బయటపడగలుగుతావు. థ్యాంక్ యూ మ్యామ్.